అందరికీ నమస్కారం అండి. నిన్న నుంచి ఢిల్లీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య చలో పార్లమెంటు 100% విజయవంతమైంది. నీట్ ఎగ్జామ్ సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తోటి యువత, జనతా కాక్రోచ్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సుమారు వందలాది మందికి గాయాలవుతూ ఉన్నాయి. ఇటు లోక్సభ కానీ అటు రాజ్యసభ కానీ పదే పదే వాయిదాలు పడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పష్టమైన ప్రకటన కూడా చేయకపోవడం దురదృష్టకర పరిణామం. అయోధ్య రామాలయానికి సంబంధించి విరాళాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో దాని మీద కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తారా, ఏం చేస్తారన్న దాని మీద కూడా అయోమయం కొనసాగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ పార్లమెంట్లో మాట్లాడలేని స్థితికి ఎన్డీఏ ప్రభుత్వం చేరుకోవడం చాలా సిగ్గుచేటైన అంశం. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న సమస్యల మీద స్పందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. జటి రామారావు, సామాజిక కార్యకర్త.